హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీతో అయితే మన యాప్లో అయితే ఫుల్ కోర్స్ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. సో విన్న తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్ 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా అండ్ జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ అనేటువంటి యాప్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత మీకు నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏలుగా ఖాళీగా అనే టైటిల్ తోటి మనం ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తను అయితే చూడవచ్చు. విద్యాశాఖలో నియామకాలకు నోచుకొని ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సేమ్ న్యూస్ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా ఈరోజు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గురువులు సారు అని చెప్పేసి ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నాన్ చిట్ ధోరణి అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా మనకు ఒక ప్రధాన వార్తగా దీని గురించి అయితే రావడం జరిగింది. సో వీటి రెండింటి గురించి మొదటగా చూద్దాం. సో మొదట ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్లకు నిరుద్యోగుల ఎదురు చూపులు అంటే ఇక్కడ చూడవచ్చు. పాఠశాలలు, కళాశాలలో బోధన సిబ్బంది కొరత అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అధ్యాపక పోస్టులు ఏళ్ల తరబడి భర్తీ కావడం లేదు. ప్రత్యక్ష నియామకాల ద్వారా దాదాపు 12,000 ఖాళీలను నింపవలసి ఉంది. పదోన్నతులతో మరో 10,000 పోస్టులను భర్తీ చేయాలి. కాంట్రాక్ట్ అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియకు 8 నెలలైనా కూడా మోక్షం లేదు. సో దీంతో నాణ్యమైనటువంటి విద్య అందక పేద విద్యార్థులు నష్టపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుందంటే ఇక్కడ చూడవచ్చు. మరోవైపు నియామక ప్రకటనలు ఎప్పుడు వస్తాయని లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఆర్థిక శాఖ అనుమతించిన అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం 2440 బోధన సిబ్బంది ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ జూలై 22న అనుమతి ఇచ్చింది. సో ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు. ఎస్టీ రిజర్వేషన్ల అమలు చేస్తూ జీవో ఇవ్వడం వల్ల రోస్టర్ పాయింట్ల విధానం మారుతుంది. సో అది కొలిక్కి రావాలని ఓ విద్యాశాఖ అధికారి తెలిపారంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయం అయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలో బడుల్లో దాదాపుగా 9,000 ఖాళీలను నింపాల్సి ఉంది. గతంలో 12,000 మంది విద్యా వాలంటీర్లను తొలగించడంతో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. చివరకు క్లస్టర్ రిసోర్సెస్ పర్సనల్ కూడా బోధించాలని ఇటీవలే ఆదేశించడం గమనార్హం. ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించినటువంటి టెట్ ఫలితాలు వచ్చి 5 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ నుంచి జీవో రాలేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక పదోన్నతులు ఇస్తే మరో 10,000 మందికి ప్రయోజనం దక్కుతుంది. అంటే ఈ మేరకు పోస్టులు భర్తీ అవుతాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో టెట్ పూర్తయిన వెంటనే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ జరుపుతామని పలుమార్లు ప్రకటించినా నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో మోడల్ స్కూల్లో దాదాపుగా 2013 తర్వాత నియామకాలు జరగలేదు. సో వాటిలో 707 డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరో 300 పైగా పోస్టులు పదోన్నతులతో భర్తీ చేయాల్సి ఉందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ విషయంలో అయితే ఇది పరిస్థితి అని చెప్పి చూడవచ్చు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం బోధన సిబ్బంది పోస్టులు కనుక చూసుకుంటే 4,007 పోస్టులు ఉన్నాయంట. ప్రస్తుతం రెగ్యులర్ అధ్యాపకులు దానిలో 1,200 మంది మాత్రమే ఉన్నారు. కాంట్రాక్ట్ విధానంలో 860, అతిథి అధ్యాపకులు మరొక 850 మంది ఉన్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక జూనియర్ కళాశాలలో కనుక చూసుకుంటే మొత్తం 6,000 పోస్టులు ఉండగా రెగ్యులర్ అధ్యాపకులు 900 లోపు ఉన్నారని, సో కాంట్రాక్ట్ అధ్యాపకులు 3,500 మంది ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే గురువుల సారు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం నాన్ చిట్ ధోరణి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. రాష్ట్రంలో ఖాళీగా 24,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్న 6 నెలల క్రితం సీఎం ప్రకటన, వెలువడిన నోటిఫికేషన్, 64% బడుల్లో కొరత అని చెప్పేసి ఇచ్చారు. 7 ఏళ్లుగా పదోన్నతులు కావచ్చు, 4 ఏళ్లుగా బదిలీలు లేవని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించిన పెరగని అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడంపై ప్రభుత్వం నాన్ చిట్ ధోరణి అవలంబిస్తుంది. అంటే 6 నెలలు అన్న చందంగా మారింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వాటి భర్తీపై నిర్ణయం తీసుకోవడం లేదు. ఖాళీలను భర్తీ చేస్తామంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేయడమే తప్ప ఆ దిశగా చర్యలు మాత్రం తీసుకోవడం లేదంటే ఇక్కడ ఇచ్చారు. సో రాష్ట్రంలో సుమారు 24,000 పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అంచనా. అయితే దీనిలో మనకు 12,000 పోస్టులకు పైగా ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని విభాగాల్లో సుమారు 52,000 పోస్టుల భర్తీకి సర్కార్ అనుమతి ఇచ్చింది. సో టీచర్ పోస్టుల భర్తీకి మాత్రం అనుమతి ఇవ్వలేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలోని ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. సో ఈ ప్రకటన చేసి 6 నెలలు గడుస్తున్నా
అమలుకు మాత్రం నోచుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ విషయం అయితే గురుకులాల్లోనూ లేరు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గురుకులాల్లో కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ చూడవచ్చు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల్లో మొత్తం 13,530 ఖాళీలు. ఇందులో గురుకుల టీచర్లే మనకు 9,096 మంది ఉన్నారంటే, అంటే అన్ని పోస్టులు ఖాళీనట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా భర్తీకి కేసీఆర్ హామీ, జూన్లోనే ఆర్థిక శాఖ ఆమోదం, ఆ దిశగా అడుగుపడిన వైనం, ఉన్న ఉద్యోగులపైన పని ఒత్తిడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో దీనికి సంబంధించి కూడా మనం కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ గురుకులలో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి వచ్చినా కూడా దాదాపుగా మనకు 13,530 పోస్టులు ఖాళీగా ఉండగా ఇందులో మనకు 9,096 పోస్టులకు సంబంధించి ఆర్థిక శాఖ మనకు జూన్లో అనుమతి ఇచ్చినా కూడా వీటిపైన ఇంకా నోటిఫికేషన్ రాలేదంటే ఇక్కడ ముఖ్యంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దానిలో మనకు బీసీ గురుకులలో 3,870 కావచ్చు, ఎస్సీ గురుకులలో 2,267, ఇంకా ఎస్టీలో 1,514, మైనార్టీ గురుకులలో 1,445 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా సో ఇప్పటి వరకు వాటికి సంబంధించి నోటిఫికేషన్ రాలేదంటూ మనకి ఈరోజు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి 2 ప్రధాన న్యూస్ పేపర్లో అయితే ఈ ఆర్టికల్స్ అయితే మనం చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 1,147 వైద్య సహాయ ఆచార్య పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మన ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. వచ్చే వారంలో నియామక ప్రకటన అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రభుత్వ బోధన ఆసుపత్రులు కావచ్చు, వైద్య కళాశాలలో కొత్తగా 1,147 సహాయ ఆచార్య పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైందని చెప్పేసి ఇచ్చారు. సో సంబంధిత ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ వారం రోజుల్లో వెలువరించనున్నట్లు సో వైద్య వర్గాలు తెలిపాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇప్పటికే మనకి 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలకు సంబంధించిన ప్రక్రియ అయితే జరుగుతుంది. సో వీటితో పాటుగా మరొక 1,147 ఉద్యోగాలకు సంబంధించి మనకు వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో ఈ వైద్య పోస్టులకు సంబంధించి ఇక్కడ ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయనేటువంటి వివరాలు కూడా ఇచ్చారు. సో కొత్తగా భర్తీ చేయనటువంటి సహాయ ఆచార్య పోస్టులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో పోస్టుల వైజ్గా ఏ దానిలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మొత్తం 1,147 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ TSPSC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. 833 ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష తేదీ ఖరారు అనే టైటిల్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనకు TSPSC విడుదల చేసినటువంటి 833 అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించిన ఉద్యోగాలకు సో మనకు ఎగ్జామ్ తేదీ అయితే ఖరారు చేయడం జరిగింది. 2023 ఫిబ్రవరి 12న దీనికి సంబంధించిన ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు ఒక ప్రెస్ నోట్ అయితే TSPSC రిలీజ్ చేసింది. మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్ ఉంది. అదేవిధంగా AEEకి సంబంధించినటువంటి ఎడిట్ ఆప్షన్ సంబంధించి కూడా ఇక్కడ లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో ఈ 3-4 డేస్లో మీరు ఈ AEEకి ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపు 1,500+ ఉద్యోగాలతో నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఈ 2 అప్డేట్స్ మీకు ప్రజెంట్ ఇప్పుడు TSPSC వెబ్సైట్లో అయితే ఉన్నాయి. సో ఎవరైతే వీటికి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి TSPSC వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకొని దానికి సంబంధించిన ప్రక్రియ అయితే కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మరొక నోటిఫికేషన్ చూడవచ్చు. మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద కొన్ని కాళ్ళ భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 24 వేకెన్సీస్ ఉన్నాయి. స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి, ఇంకా రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో అర్హత, ఎంపిక తదితర వివరాల కోసం ఇక్కడ వెబ్సైట్ చూడాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. నవంబర్ 25th అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో డైలీ మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒక 2 to 3 hours వర్క్ చేసి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ఫిలిం ఆర్కైవ్స్లోకి శంకరాభరణం అనేది ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. ఇఫీ రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్గా ఎంపికైనటువంటి మూవీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. గోవాలో జరుగుతున్నటువంటి 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ప్రోగ్రాంలో మన టాలీవుడ్ స్టార్స్ కావచ్చు, తెలుగు సినిమాలకైతే అరుదైనటువంటి గౌరవం దక్కుతుంది. సో ఇక్కడ విషయాలు అయితే మొదటి రోజు మనకు మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు 2022 అవార్డు రావడం జరిగింది. సో రెండో రోజు కనుక చూసుకున్నట్లయితే మనకు కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి శంకరాభరణం మూవీ ఉంది కదా, దీనికి రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్ సెక్షన్లో ఎంపికైంది అనమాట. చాలా ఇంపార్టెంట్. సో ఇది నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా దేశంలో విడుదల చేసేటువంటి గొప్ప చిత్రాలను ఈ డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంది అనమాట. దానిలో మనకి శంకరాభరణం కూడా స్థానాన్ని సాధించడం జరిగింది. సో ఇక్కడ మీరు మూవీ నేమ్ గుర్తుంచుకోండి. ఈ మూవీ యొక్క డైరెక్టర్ విశ్వనాథ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. నిన్నటిది కూడా చాలా ఇంపార్టెంట్. మెగాస్టార్కు మనకు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకున్నటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జాకోవిచ్ సిక్సర్ అనే టైటిల్ ఇక్కడ మనం చూడవచ్చు. 6వ సారి ATP ఫైనల్స్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ట్రోఫీ
ట్రోఫీ నెగ్గి ఫెడరల్ రికార్డు సమ్ అని చెప్పేసి ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది కూడా. సో మనకు ఏదైతే సెర్బియా టెన్నిస్ స్టార్ జాకోవిచ్ ఉన్నాడు కదా, సో ఇతను ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్లో సో 6వ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇట్లా 6 టైమ్స్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి రోజర్ ఫెదరర్ రికార్డ్ని అయితే సమన్ చేశాడు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ట్రోఫీ ఏంటంటే ఏటీపీకి సంబంధించినటువంటి ట్రోఫీ. సో ఇది ఇతను ఎన్నోసారి గెలుచుకున్నాడు అనేది గుర్తుంచుకొని 6th టైం. నేమ్ కనుక చూసినట్లయితే జాకోవిచ్ ఇతను సెర్బియాకి సంబంధించినటువంటి టెన్నిస్ ప్లేయర్. డైరెక్ట్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఆ నేమ్స్ ఆ డీటెయిల్స్ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే బడి టాయిలెట్లో తెలంగాణ గ్రేట్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దేశంలో రాష్ట్రానికి 5వ స్థానం 2020-21 వార్షిక నివేదిక వెల్లడించినటువంటి కేంద్ర విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ పాఠశాలలో మనకు టాయిలెట్ల నిర్మాణంలో తెలంగాణ అయితే ముందంజలో ఉన్నట్లు ఇక్కడైతే చూడవచ్చు. దేశవ్యాప్తంగా అత్యధిక టాయిలెట్లు నిర్మించినటువంటి మన రాష్ట్రాలను కనుక చూసుకుంటే టాప్ 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా నిలవడం జరిగింది అనమాట. సో ఇది మనకు 2020-21 వార్షిక నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించినటువంటి డీటెయిల్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది బీహార్, సెకండ్ ఏపీ ఉంది, ఒడిశా థర్డ్, పశ్చిమ బెంగాల్ వచ్చేసి 4th ప్లేస్లో, తెలంగాణ 5th ప్లేస్లో ఉంది. 36,159 టాయిలెట్స్ నిర్మించి సో 2020-21 వార్షిక నివేదికలో 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే చంద్రుని చెంతకు ఓరియన్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. చరిత్ర సృష్టించిన నాసా మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు నాసా ఇటీవల చేపట్టినటువంటి మనకి ఏదైతే ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ మిషన్కి సంబంధించి ఇది చంద్రునికి దగ్గరగా చేరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది చంద్రునికి వెనుక వైపున 128 కిలోమీటర్ల సమీపానికి వెళ్ళిందంటూ నాసా సోమవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది అత్యంత కీలకమైనటువంటి ముందడుగా అభివర్ణిస్తున్నారు. సో మనకి దీనికి సంబంధించి కరెంట్ అఫేర్ విభాగంలో ఎట్లా క్వశ్చన్ అడగవచ్చు అంటే ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది అమెరికాకి సంబంధించి అని చెప్పేసి గుర్తుంచుకొని నాసా వాళ్ళు దీన్ని చేపట్టడం జరిగింది. సో ఇది రీసెంట్గా సో చంద్రునికి దగ్గరగా అంటే 128 కిలోమీటర్ల దూరాన సమీపానికి వెళ్ళినట్టుగా సో నాసా గుర్తించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫేర్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.